ఒక వర్గాన్ని బుజ్జగించడం కోసం ఇంకొక వర్గాన్ని రెచ్చగొట్టాలంటే ఖచ్చితంగా అదే పద్ధతి ప్రస్తుతం ఈ దేశంలో అమలయ్యేటువంటిది. హిందువులను వేధించి ముస్లింలను సంతోషపరచడం, హిందువులను వేధించి క్రైస్తవులను సంతోషపరచాలన్నటువంటి తద్వారా ఓట్లు దండుకోవాలనేటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ యుద్ధం ఈ భారతదేశంలో నడుస్తూనే వస్తుంది. దానికి ఉత్తరాదిలో ప్రజలు చెక్ పెట్టారు, కానీ ఇప్పుడు దక్షిణాది అది విస్తరిస్తోంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఉదయనిధి స్టాలిన్. వయసులో చిన్నవాడు కానీ విచ్చలవిడితనంగా రెచ్చిపోతున్నాడు, విభజన రాజకీయాలు పతాక స్థాయికి తీసుకెళ్తున్నాడు. తాజాగా అక్కడున్న ముస్లిం యువతని రెచ్చగొట్టేందుకోసం మసీదు మీద కట్టే రామాలయ నిర్మాణాన్ని అంగీకరించట్లేదు అని ప్రకటించాడు. అక్కడ మసీదు మీద కట్టారా? గుడి మీద మసీదు కట్టారు. మసీదుని పక్కన పెట్టి ఇప్పుడు గుడి కట్టారు. అది కూడా కోర్టు ఉత్తర్వుల తర్వాతన అక్కడ జరిగింది. అది తేడా. అంతకుముందు 500 సంవత్సరాల క్రితం గుడి, ఆ గుడి కూలగొట్టి గుడి శిథిలాల మీదనే మసీదు కట్టారు. ఆ తర్వాతన ఆ మసీదు ధ్వంసం ఆ తర్వాత జరిగినటువంటి. అయితే ఇక్కడ రామాలయానికి సంబంధించినటువంటి నిర్మాణం అన్నటువంటిది జరుగుతున్న సందర్భంలో దాన్ని ఎలాగైనా రెచ్చగొట్టే చర్యలు అయితే నడుస్తూనే ఉన్నాయి.